హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ అయితే చాలండి మనకి టీతో పాటు వేడి వేడిగా కారంగా ఏదో తినాలనిపిస్తుంది. ప్రతిరోజు ఏం చేసుకుని తినగలం. అందుకే ఒక్కసారిగా ఈ మిక్చర్ అయితే చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తీసుకొని తినొచ్చు. ఇదైతే మా ఫ్రెండ్ అయితే ఈ రెసిపీ అయితే చెప్పిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, కారం కారంగా చాలా బాగుంటుంది. బర్త్డేస్ పార్టీకైనా ఎప్పుడైనా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ మిక్చర్ని అయితే చేసుకోవచ్చు. ముందుగా శనగపిండిని తీసుకొని అలా బియ్యం పిండి కొంచెం పసుపు సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ముద్దగా. ఆ తర్వాత మనం చుప్పులు గొట్టం ఉంటుంది కదండి, అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ చుప్పుల గొట్టంలో వేసుకొని మన చుప్పుల్లా చుట్టుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఆ తర్వాత శనగగుడ్లు అలా పుట్నాల పప్పుని కొంచెం అల్లం తెల్లులు కూడా కొంచెం చక్కపక్కగా దంచుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా రోజులు కూడా ఉంటుంది. 15 రోజుల దాకా మనకి నిల్వ అయితే ఉంటుంది. ఇలా కరివేపాకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్టు, కారం, గరం మసాలా, మీకు కావాలంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ డబ్బాలో కూడా పెట్టి ఇవ్వచ్చు. బయట నుండి కొనే పదార్థం ఎలా చేస్తారేంటో మనకు తెలియదు. ఇంట్లోనే చాలా ఈజీగా మిక్స్ రైస్ తయారు చేసుకోండి. వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్.